అవే మాటలు తూటాలు. ఎవరికి వాళ్ళు తమ వాదనే నిజమని చెప్పే ప్రయత్నం, ప్రత్యర్థుల్ని రాజకీయంగా ఇరుకున పెట్టే వ్యూహాలు, ఎప్పటికప్పుడు సరికొత్త సవాళ్లు. ఇలా కాళేశ్వరం నీళ్ల వ్యవహారం తెలంగాణ పాలిటిక్స్ ని మరింత హీటెక్కిస్తున్నాయి. కాళేశ్వరంపై తెలంగాణలో రాజకీయ యుద్ధం కొనసాగుతోంది. కాళేశ్వరం ద్వారా నీటిని ఎత్తిపోసే విషయంలో బీఆర్ఎస్ పదే పదే దుష్ప్రచారం చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు గేట్లు మూసి నీళ్లు ఎత్తిపోసే పరిస్థితి లేదన్నారు. 3 బ్యారేజీల్లో నీరు నింపకూడదని ఎన్డీఎస్సీ అనే చెప్పిందన్నారు. బ్యారేజీలు పునరుద్ధరించే వరకు గేట్లు ఎత్తే ఉంచాలని ఎన్డీఎస్సీ ఆదేశించిందని సీఎం రేవంత్ గుర్తు చేశారు. ఎన్డీఎస్సీ నివేదిక ఇచ్చింది, ఇది చట్టబద్ధం. ఎన్డీఎస్సీ ఇచ్చిన ఆదేశాలను పాటించకపోతే దే ఆర్ లయబుల్ ఫర్ పనిష్మెంట్ విత్ క్రిమినల్ ప్రాసిక్యూషన్. రేవంత్ కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. 30 నెలలు గడుస్తున్నా కాళేశ్వరంపై సీఎం రేవంత్ కు అవగాహన రాలేదని ఆరోపించారు. కన్నెపల్లి దగ్గర నీటిని ఎత్తిపోయొచ్చని మరోసారి స్పష్టం చేసిన ఆయన, పొలాల్లో నీళ్లు పారించమంటే రేవంత్ బూతులు పారిస్తున్నారన్నారు. తాము రైతులకు నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తుంటే సీఎం రేవంత్ ఏమో తమ రక్తం చిందిస్తామని అంటున్నారని మండిపడ్డారు హరీష్ రావు. సీఎం రేవంత్ కు ప్రతిపక్షాల్ని అణిచివేయడంపై ఉన్న శ్రద్ధ రైతులకు నీళ్లు ఇవ్వడంపై లేదన్నారు. కాళేశ్వరం విషయంలో బీఆర్ఎస్ ఇంకా అబద్ధాల్ని ప్రచారం చేస్తోందని ఫైర్ అయింది కాంగ్రెస్. పారుతోన్న నీరు నిల్వ చేయకుండా ఎలా ఒడిసిపట్టుకుంటారని ప్రశ్నించారు. హరీష్ రావు ఇప్పటికైనా నాటకాల్ని ఆపాలన్నారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. మరోవైపు కాళేశ్వరం పునరుద్ధరణలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించిన బీజేపీ చీఫ్ రామచంద్రరావు బ్యారేజీల పునరుద్ధరణ గాలికొదిలేశారన్నారు. ఎన్డీఎస్ఏ సిఫార్సుల్ని సకాలంలో అమలు చేయకపోవడం వల్లే రైతులకు ఈ దుస్థితి వచ్చిందన్న ఆయన, ఎన్డీఎస్ఏ నివేదికను అడ్డుపెట్టుకుని సీఎం ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. మేడిగడ్డలో నీరు నిల్వ చేయకుండానే కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీళ్లు ఎత్తిపోయొచ్చన్నారు రామచంద్రరావు. రాజకీయాలు పక్కన పెట్టి ప్రజల కోసం కాళేశ్వరం నీటిని వినియోగంలోకి తేవాలన్నారు. నేతల మాటలు చూస్తుంటే కాళేశ్వరంపై రాజకీయ దుమారం మరింతగా ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ అంశంపై ప్రభుత్వం మీద మరింతగా ఒత్తిడి తీసుకురావాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తుంటే బీఆర్ఎస్ ప్రయత్నాన్ని తిప్పికొట్టాలని కాంగ్రెస్ నిర్ణయించుకోవడంతో ఈ రచ్చ ఇలాగే మరికొంతకాలం కంటిన్యూ కావచ్చనే చర్చ జరుగుతోంది.